light and photosynthesis. Dutch scientist John Ingenhousz noticed that the plants release oxygen in the presence of sunlight. అంటే ప్లాంట్స్ లైట్ సమక్షంలో మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అని చెప్పింది ఎవరంటే జాన్ ఇంజన్హౌస్. హీ మేడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ది హైడ్రిల్లా ప్లాంట్స్. ఇన్ ద presence of sunlight, the hydrilla plants released small bubbles, he observed. In the absence of sunlight, means in the dark area, the plants did not release any bubbles. అంటే హైడ్రిల్లా ప్లాంట్స్ కాంతి సమక్షంలో చిన్న చిన్న గాలి బుడగలను రిలీజ్ చేయడం ఆయన గమనించారు. ఎక్కడైతే చీకటిగా ఉందో అక్కడ ఎలాంటి బబుల్స్ రిలీజ్ అవ్వలేదు. దెన్ హీ కన్క్లూడెడ్ ద ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. చివరిగా ఆయన చెప్పింది ఏంటంటే ప్లాంట్స్ కాంతి సమక్షంలో మాత్రమే, అంటే సన్లైట్ సమక్షంలో మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయని చెప్పడం జరిగింది. సో ద ప్లాంట్స్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్యారీ ఫోటోసింథసిస్. ఎంగెల్మ్యాన్ డిటెక్ట్ ది మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఎంగెల్మ్యాన్ గారు ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ ఏ పాయింట్ వద్ద ఎక్కువగా జరుగుతుంది అనగా ఏ లైట్ రేస్ వద్ద ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ ఎక్కువగా జరుగుతుంది అని తెలుసుకోవడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. హీ యూజ్డ్ ఆల్గే అండ్ ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్. ఆయన తన పరిశోధనకు గాను ఆల్గేని, ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాని వాడుకోవడం జరిగింది. ఆల్గే మీన్స్ ద గ్రీన్ స్ట్రాండ్స్ ప్రెజెంట్ ఇన్ ద వాటర్ బాడీ. అంటే నీటిలో ఉండే ఆకుపచ్చగా తేలియాడే కొన్ని మొక్కల్ని ఏమంటామంటే ఆల్గే అంటాం. హీ ఎక్స్పోజ్డ్ మెనీ లైట్ రేస్ ఓవర్ ది ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా. ఈయన ఏం చేశారంటే కొన్ని లైట్ రేస్ని ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా మీద ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ మోర్ ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా క్రౌడెడ్ ఎట్ రెడ్ అండ్ బ్లూ లైట్స్ ఫర్ క్యారీయింగ్ ఫోటోసింథసిస్. అంటే ఇక్కడ ఇంచుమించు 7 కలర్స్ ఆయన ఎక్స్పోజ్ చేశాడు ఆ బ్యాక్టీరియా మీదకి. ఏంటవి? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ 7 కలర్స్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఈ రకంగా ఎక్కువ బ్యాక్టీరియా రెడ్ అండ్ బ్లూ లైట్స్ వద్ద గుమిగూడి ఉండడం జరిగింది. అంటే ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా క్రౌడెడ్ ఎట్ రెడ్ అండ్ బ్లూ లైట్స్ టు క్యారీ ఫోటోసింథసిస్. దెన్ హీ కన్క్లూడెడ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ రెడ్ అండ్ బ్లూ లైట్స్. చివరికి ఈయన చెప్పింది ఏంటంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ రెడ్ అండ్ బ్లూ లైట్లు ఎక్కువ జరుగుతుంది. సో ఇన్ విచ్ లైట్స్ ద ప్లాంట్స్ క్యారీ ఫోటోసింథసిస్? రెడ్ అండ్ బ్లూ లైట్స్. ఓకే. Oxygen is produced during photosynthesis in the presence of light. ఫోటోసింథసిస్ టైంలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని నిరూపించుట. దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఆక్సిజన్ రిలీజ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఆర్ రైట్ అబౌట్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే హైడ్రిల్లా ప్లాంట్ ఉపయోగించి ఈ ప్రయోగం చేస్తాం కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ప్రతి ఎక్స్పెరిమెంట్కి కూడా కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కామన్. ఏంటంటే ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్ అండ్ రిజల్ట్. చూద్దాం. వాట్ ఈజ్ ఎయిమ్? టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ during photosynthesis, that is the aim. To prove that oxygen is produced during photosynthesis, అంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ప్లాంట్స్ నుంచి ఫోటోసింథసిస్ టైంలో
అని అర్థం. రైట్. నెక్స్ట్ రిక్వైర్డ్ మెటీరియల్స్. వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ హియర్? నెంబర్ 1 గ్లాస్ బీకర్, నెంబర్ 2 టెస్ట్ ట్యూబ్, నెంబర్ 3 గ్లాస్ ఫన్నెల్, నెంబర్ 4 హైడ్రిల్లా ప్లాంట్ అండ్ వాటర్ అండ్ మ్యాచ్ స్టిక్ ఆల్సో. వాటర్ అండ్ మ్యాచ్ స్టిక్, మ్యాచ్ స్టిక్ ఇవి మనకు కావాలి. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలి చూద్దాం ఒకసారి. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ హైడ్రిల్లా ప్లాంట్ అండ్ కట్ ఇంటూ స్మాల్ పీసెస్. మనం ఫస్ట్ ఏం చేయాలంటే హైడ్రిల్లా ప్లాంట్స్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీస్ హైడ్రిల్లా ప్లాంట్స్ ఇన్సర్ట్ ఇన్ ద గ్లాస్ ఫన్నెల్. వీటిని నెమ్మదిగా ఫన్నెల్ లోపల ఇలాగా చొప్పించాలి నెమ్మదిగా. రైట్. టేక్ హైడ్రిల్లా ప్లాంట్ అండ్ కట్ ఇంటూ స్మాల్ పీసెస్. దీస్ హైడ్రిల్లా ప్లాంట్స్ ఇన్సర్ట్ ఇన్ ద ఫన్నెల్. ప్లేస్ దిస్ ఫన్నెల్ ఇన్ ద గ్లాస్ బీకర్. ఇప్పుడు ఈ ఫన్నెల్ పట్టుకొచ్చి మనం ఎక్కడ పెట్టాలంటే గ్లాస్ బీకర్లో పెట్టాలి. 3/4 ఆఫ్ ది బీకర్ ఫిల్ విత్ వాటర్. 3/4 వరకు కూడా బేకర్ని వాటర్తో నింపాలి. రైట్. నెక్స్ట్ టేక్ టెస్ట్ ట్యూబ్, ఫిల్ విత్ వాటర్. టెస్ట్ ట్యూబ్ తీసుకుని మనం వాటర్తో నింపుతాం. నెక్స్ట్ క్లోజ్ ది టెస్ట్ ట్యూబ్ విత్ థంబ్. ఈ బొటన్ వేలుతో టెస్ట్ ట్యూబ్ను క్లోజ్ చేసి ఇన్వర్ట్ ఓవర్ ది స్టెమ్ ఆఫ్ ది ఫన్నెల్. ఈ నెమ్మదిగా దీన్ని బొటన్ వేలుతో క్లోజ్ చేసి ఈ టెస్ట్ ట్యూబ్ని ఏం చేస్తామంటే ఈ స్టెమ్ పైన బోర్లిస్తాం. ఓకే. సో క్లోజ్ ది టెస్ట్ ట్యూబ్ విత్ థంబ్ అండ్ ఇన్వర్ట్ ఓవర్ ది స్టెమ్ ఆఫ్ ది ఫన్నెల్. ఇట్ ఈస్ ద స్టెమ్ ఆఫ్ ది ఫన్నెల్. ఇక్కడ ప్రికాషన్ ఏంటంటే బేకర్లో ఉన్న వాటర్ లెవెల్ స్టెమ్ కన్నా పైన ఉండాలా. అంటే ఈ ఫన్నెల్ యొక్క స్టెమ్ బేకర్ వాటర్లో మునిగి ఉండాలి. టు ఎన్ష్యూర్ దట్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద బేకర్ అబౌవ్ ది స్టెమ్ ఆఫ్ ది ఫన్నెల్. రైట్. ప్లేస్ దిస్ అరేంజ్మెంట్ ఇన్ ద సన్లైట్ అండ్ అబ్జర్వ్ ది చేంజెస్. దట్ ఈస్ ద ప్రొసీజర్. నెక్స్ట్ అబ్జర్వేషన్. వీ కెన్ అబ్జర్వ్ విత్ ఇన్ 4 to 5 hours. We can observe small bubbles release from the hydrilla plant. 4 to 5 అంటే 4 నుంచి 5 గంటల తర్వాత హైడ్రిల్లా ప్లాంట్స్ నుంచి చిన్న చిన్న గాలి బుడగలు రావడం మనం గమనిస్తూ ఉంటాం. దీస్ ఎయిర్ బబుల్స్ కంటైన్స్ ఆక్సిజన్. బికాజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ద హైడ్రిల్లా ప్లాంట్ యూటిలైజ్ వాటర్ అండ్ క్లోరోఫిల్, prepare food materials. So from the atmosphere the hydrilla plants take carbon dioxide and release oxygen. These air bubbles contains oxygen, proved by John Ingenhousz. So this experiment done by John Ingenhousz. Right. So when you collect more bubbles, take out the test tube by closing thumb. And to test whether it is oxygen or not, you have to introduce a glowing matchstick. Then the matchstick burn brightly, because in the presence of oxygen the substances burn brightly, we know. So here the matchstick burn brightly because the test tube contains full of oxygen. Result: by conducting this experiment, it is proved that oxygen produced during photosynthesis. If there is no hydrilla plant, we can use Elodea. Very important bit. It is very important bit. If there is no hydrilla plant, which plant you have to use? Elodea. hydrilla plant కనుక మనకి అవైలబుల్గా లేకపోతే కనుక మనం ఏ ప్లాంట్ను వాడతామంటే Elodea ప్లాంట్ను వాడచ్చు. రైట్.
ఇదే క్వశ్చన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే డయాగ్రామ్ ఇస్తాడు, దీనిపైన ఒక 4 క్వశ్చన్లు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ దిస్ డయాగ్రామ్? దెన్ యూ హ్యావ్ టు రైట్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్, ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది రిక్వైర్డ్ మెటీరియల్స్? ఆన్సర్, గ్లాస్ బీకర్, టెస్ట్ ట్యూబ్, గ్లాస్ ఫన్నెల్, హైడ్రిల్లా ప్లాంట్, వాటర్ అండ్ మ్యాచ్ స్టిక్. వాట్ ప్రికాషన్ యూ టేక్ వైల్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్? The level of the water in the beaker should be above the funnel, stem of the funnel. Right. Which gas released during this experiment? Answer, oxygen. Next question. If there is no hydrilla plant, which plant you can use? Answer, Elodia. సో ఇలాగా క్వశ్చన్స్ ఎలాగైనా అడగచ్చు కనుక మొత్తం కంటెంట్ అంతా వస్తే కనుక మనం ఏ క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట.